దక్షిణాదిన కుర్ర హీరోయిన్లు కుమ్మేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. నిదానమే ప్రధానం అన్నట్టు కొందరు సైలెంట్ గా ఉన్నా సంచలన ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంటున్నారు. మరి ఆ స్థాయిలో రచ్చ చేస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరు? ఎవరెవరి చేతుల్లో ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయి? 2 ఏళ్ల కింద డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు కయాదు లోహర్. ఆ సినిమా టైం కయాదు ట్రెండ్ అయిన తీరు చూసి పక్కాగా నెక్స్ట్ నెంబర్ 1 ఈమె అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు స్పీడ్ అందుకుంది కయాదు కెరీర్. తెలుగు, తమిళం, మలయాళమని తేడా లేకుండా అన్ని చోట్ల కయాదు దూసుకుపోతున్నారు. నాని పాన్ ఇండియన్ సినిమా ప్యారడైజ్ లో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దాంతోపాటు దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అథర్వ నటిస్తున్న ఇదయం మురళి, మలయాళంలో ఖలీఫా, తీరం లాంటి సినిమాలు చేస్తున్నారు. తాజాగా సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ చేస్తున్న సినిమాలోనూ కయాదు హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే మమితా బైజు కూడా ఇదే దూకుడు చూపిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మమితకు తెలుగు కంటే తమిళ, మలయాళంలో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. సూర్యతో చేస్తున్న విశ్వనాథన్ సన్స్ తెలుగులో ఈమె కెరీర్ను డిసైడ్ చేయనుంది. అలాగే సొంత భాష మలయాళంలో ఫహద్ ఫాజిల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు మమిత. ఇక విజయ్ జననాయకంలోనూ మమిత కీలక పాత్రలో నటించారు. కన్నప్పలో విష్ణుతో నటించిన ప్రీతి ముకుందన్ గుర్తుందిగా. మొన్న అర్జున్ హీరోగా నటించిన బ్లాస్ట్ తర్వాత ఈమె రేంజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో రోషన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏమో ఏమో ఇదిలో నటిస్తున్నారు ప్రీతి. అలాగే తమిళంలో ఇదయం మురళి, దశాంకం, హిందీలో నాజిల్లా సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ దూకుడు మామూలుగా లేదిప్పుడు.